ఇది ఆంధ్రప్రదేశ్ పార్వతీపురం మండ్యం జిల్లా భూమలక్ష్మీపురం మండలంలో తాడికొండ పంచాయతీ చెందిన ఊడ్రుబంగి అనే గ్రామం. అందులో లోడు కోసం వెళ్ళాము. రోడ్డు కానీ ఏమీ లేదు, సొంతగా తవ్వించుకున్న రోడ్డు. కేవలం ఒక్క బండి క్రాసింగ్కి ఏటి యూజ్ అవ్వదు. ఏ బండి వచ్చినా కానీ ఆపేసి మీదేదో సిగ్నల్ ఇచ్చుకుంటూ పోవాలి. ఎవరో సిగ్నల్ ఇచ్చి బండి వస్తుంది అని చెప్తే అప్పుడు ఆపేసి ఏదో చూసుకొని పోవాలి. తప్ప అవ్వదు అసలు. ఒక బండి ఏవైనా కొనాలా తినాలా చూడాలన్నా మళ్ళీ ఒక 15 కిలోమీటర్ల దూరం నడక దారి, లేదంటే ఇదో వాళ్ళు సొంతగా నిర్మించుకున్న రోడ్డులోన ఏదో 1-2-3 బైకులు కొనుక్కొని వాళ్ళ మీద వస్తారు అంతే. ఎవరు రారు, ఎవరు వెళ్ళరు. చుట్టూ కొండలు, మధ్యలో ఊరు. ఒక 70-80 గడపలు ఉంటాయి. మెల్లికి ఈ బండి నాటు బండి కాబట్టి మెల్లిగా కొండలు ఎక్కుంటూ రావాలా. రోడ్డు చాలా హెవీగా ఉంటుంది. ఉట్టు రాళ్ళే, మట్టి రోడ్డు. మళ్ళీ టర్నింగ్ రేట్ అంత ఇబ్బందిగా ఉంటుంది. పనస చెట్లు, మామిడి తోటలు అన్నీ ఉన్నాయి. ఎవరు పట్టించుకోరు. పనసకాయలు అయితే పశువులు ఏరుకొని ఇచ్చేస్తారు. ఎవరు ఏటి యూజ్ చేయరు. ఇది టర్నింగ్ లాగా ఉంటాయి. దానికంటే దారుణం. పెద్ద కొండ ఎక్కాలి. పెద్ద కొండ ఎక్కి దిగేసి మళ్ళీ ఎక్కాలన్నమాట. మట్టి రోడ్డు తోట అనే గ్రామం నుంచి ఒక 3 కిలోమీటర్ల దూరంలోన పెద్ద కొండ. అది చాలా కష్టంగా ఉంటుంది. అలాగే వెళ్ళాలి. ఒక స్కూలు, అదా ఊరు. ఒక్క స్లాబ్ ఇల్లు లేదు, అన్నీ రేకు షెడ్డే. అంగన్వాడీ బిల్డింగు, చర్చి, స్కూల్ ఎలా కట్టించుకున్నారో తెలియదు. నేను అడిగితే అందరూ చేతుల సాయం అంటే అదే మూటలు పెరిగేమో ఒక 4-5 కిలోమీటర్ల నుంచి, అక్కడి నుంచి మెల్లిగా నాటు బండి వెళ్తుంది. అక్కడి నుంచి అలా మెల్లిగా ఒక్కొక్క బస్తీస్ అలాగే మోసుకొని చేసేవారంట. ఇప్పుడైతే సొంతగా మట్టి రోడ్డు సొంతగా చేసి పెట్టి 20-30 లక్షలతో తవ్వించుకున్నారు. కానీ రోడ్డు మాత్రం పని అవ్వలేదు. వరదలు వస్తే కొట్టుకెళ్ళిపోతాయి, పెద్ద పెద్ద గుయ్యలు అవుతాయి. ఇది ఇలా ఉంది ఊరి పరిస్థితి. ఇది మిల్లు కోసం వేసిన మూటలు. అది కొండ, తూర్పు దిక్కు నుంచి కొండ ఎక్కాల. అది చర్చి చూడు ఎలా కట్టుకుని, చాలా బాగా కట్టుకున్నారు. అవతల కొండ, అవతల దాటితే అది ఒరిస్సా. ఆ కొండ అవతల చర్చి అయినా కనిపిస్తుంది. ఆ కొండల అవతల అది దాటితేమో ఒరిస్సా, అయిపోతేమో ఆంధ్ర. ప్రభుత్వాలు మారినా కానీ ఈ ఊరి పరిస్థితి మాత్రం మారడం లేదు. ఇలాగే ఉండిపోతుంది. ఎవరు వచ్చినా ఉరిగేది లేదు. కనీసం 500-600 ఓట్లు ఉంటుంది వీళ్ళూరులో. కానీ ఎలక్షన్ల కోసం అయితే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి పోవడే కానీ పని అయ్యేది లేదు. బిల్డింగ్ కోసం వెళ్ళి కాబట్టి ఎక్కినాం. దాని మూటలు వేసారు. పైకి వెళ్ళాలి. అది కూడా ఎక్కువ ఎక్కదు. 30 మూటలే, 30 మూటలతో అది కూడా రాయిలు పెట్టి ఎక్కించి తీసుకెళ్ళాలి మిల్లుకి. అలాగ ఉంటుంది. వర్షాకాలం అయితే ఏ బండి రాదు, బైక్ కూడా రాదు. ఇంకా ఇలా